పర్వాలేదులే అమాయకుడేమో అనుకుంటాం. కానీ ఈయనకి ఇంతమంది శత్రువులు ఉన్నారనే విషయం నాకు ఈ 2-3 రోజుల్లోనే తెలిసిందండి. అయ్య బాబోయ్! ఈయనకి ఇంతమంది శత్రువులు ఉన్నారని తెలియక ఎంత పెద్ద మాట అన్నానంటే నేను మతిపోయిందండి నాకే. ఎందుకంటే ఈ పండగ ముందు ఒక చిన్న వీడియో మాట్లాడాను నేను. నేను తెలుగుదేశం పార్టీ నాయకుడినండి. మా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఆయన. ఆయన గురించి నేను మాట్లాడిన వీడియో ఈ 3 రోజుల్లో పండగ పక్కకెళ్ళిపోయింది. సోషల్ మీడియా మొత్తం ఇదో పండగ అయిపోయింది. ఎవడు చూసినా ఎక్కడ చూసినా నా ఫోటో థంబ్నెయిల్ వేసేసి రాజమాసాని అలాగా ఇలాగని నా జీవితంలో ఎప్పుడు తిన్నాను తిట్లు తిన్నానండి బాబు. అంత పెద్ద మాట అంటే మరి అలా తిడతారేమో అండి. అయితే ఎందుకు ఏమన్నాను నేను? ఏంటి ఆ కథ కమ్మమీష ఏంటి? రండి చూద్దాం రండి. అండి ఇది తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మొన్న 2024 ఎలక్షన్ కండి మొత్తం మనకి 175 స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు. ఇక్కడ 175లోనూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఏమో 135 స్థానాలు నెగ్గింది. ఏమంటే జనసేన పార్టీ ఏమో 21 స్థానాల్లో నెగ్గింది. బీజేపీ పార్టీ 8 స్థానాల్లో నెగ్గింది. ఏదో ముగ్గురు ఒకటి, ఈయన ఒకటి. ఈయన ఒక్కడే వైఎస్ఆర్సీపీ 11 స్థానాల్లో ఆయన నెగ్గాడు. కేవలం 11 స్థానాలు. అయితే 11 స్థానాల్లో నెగ్గిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అని అడుగుతూ ఉంటారు వైసీపీ నాయకులు, కార్యకర్తలను. ఆయన నెగ్గింది 11 స్థానాలే. అసలు ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తి సీఎం అవ్వాలంటే 90 స్థానాలు నెగ్గాలి మినిమం. మొత్తం ఈ 175లోనూ 90 ఎమ్మెల్యే స్థానాలు ఎవరు నెగ్గితే వాళ్ళే సీఎం ఈ రాష్ట్రానికి రాజ్యాంగం ప్రకారం. అది జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గితే ఆయన సీఎం 90 స్థానాలు నెగ్గితే. లేదు బీజేపీ నెగ్గితే బీజేపీ సీఎం, లేదు జనసేన నెగ్గితే జనసేన సీఎం, టీడీపీ నెగ్గితే టీడీపీ సీఎం. రాజ్యాంగం ప్రకారం 90 సీట్లు ఎవరు నెగ్గితే వాళ్ళే సీఎం. అయితే 11 సీట్లు నెగ్గాడు ఈయన, కానీ సీఎం అని అడుగుతారు. నిన్నగాక మొన్న ఈయన నేను సీఎం అవుతాను, మళ్ళీ ఇంకొక ఎలక్షన్ ఏదో వస్తుంది, లేకపోతే ఈ కూటమి కూలిపోద్ది, మళ్ళీ నేను సీఎం అయిపోతానని ఆయన కూడా ఏదో ఆలోచనలో ఆశల్లో ఉంటాడు. అప్పుడు ఎవరూ మాట్లాడలేదండి. అదేంటి జగన్ గారు మీకు ఉన్నాయి 11 సీట్లే కదా, మీరు సీఎం అని అడుగుతారేంటి, మీరు సీఎం ఎలాగవుతారని ఒక్కడు కూడా గోల్ చేయలేదండి. తర్వాత బీజేపీ వాళ్ళు ఇంకా వాళ్ళు ఇక్కడ కొంచెం డీసెంట్గా ఉంటారండి. 8 స్థానాలు నెగ్గారు. 8 స్థానాలు నెగ్గినప్పుడు మేము ఈ రాష్ట్రానికి సీఎం అనో అదనో ఇదనో పురంధరేశ్వరి గారిని ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ స్థానాలు ఇక్కడ తక్కువ కాబట్టి. ఓకే. జనసేన పార్టీకి 21 స్థానాలు, 100% స్ట్రైక్ రేట్. పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ స్థానాలు అన్నింటిలో గెలిచాడు ఆయన. 21 ఎమ్మెల్యే స్థానాలు నిలబడ్డాడు, 21 నెగ్గాడు. 2 ఎంపీ స్థానాలు నిలబడ్డాడు, 2 నెగ్గిస్తాడు. పవన్ కళ్యాణ్ గారిని కూడా సీఎం కావాలని జన సైనికులు కోరుకుంటారు. మా అన్న సీఎంగా ఉండాలి, 2.5 సంవత్సరాలు సీఎం ఇస్తారా, లేకపోతే మా ఓడికే సీఎం ఇస్తారా, వాళ్ళ ఆకాంక్ష ఖచ్చితంగా గౌరవించి తీరాలి మనం. ఎందుకంటే ఒక పార్టీలో ఒక వ్యక్తి చేరాడు అంటే ఆ నాయకుడి మీద ఆయనకున్న నమ్మకం, ఆ నాయకుడిని సీఎంగా చూడాలనే అల్టిమేట్ కోరిక అదే ఉంటుందండి. జన సైనికులు కూడా నేను ఎందుకంటే చాలా మీటింగులు కూటమి జరిగిన తర్వాత, కూటమి కనెక్షన్ కుదిరాక చాలా మీటింగుల్లో కూడా ఈ పక్కన చంద్రబాబు నాయుడు గారు, పక్కన పవన్ కళ్యాణ్ గారు నుంచి కూర్చుని ఉంటే పవన్ కళ్యాణ్ సీఎం అని అడుగుతారు. అంటే అంత ఆ జోష్ ఉంటుంది జన సైనికుల్లో. పవన్ కళ్యాణ్ గారి మీద అంత ప్రేమాభిమానాలు ఉంటాయి. అలా చూసినప్పుడు కూడా మేమందరం అదృష్టవంతుడు పవన్ కళ్యాణ్ గారు, ఎంత గొప్ప అభిమానులు సంపాదించుకున్నాడని అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే అండి. అప్పుడు కూడా ఎవరు అదేంటి పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు వచ్చి అలాగా సీఎం అని అడుగుతున్నారని ఎవరు ఎక్కడ మాట్లాడలేదండి. ఇక నేను చేసిన అతిపెద్ద దారుణమైన తప్పు ఏంటంటే ఇన్ని తిట్లు, ఇన్ని విమర్శలు, ఎంత పండగ పూటనండి ఇలా ఆ ఫోన్ ఇలా ఓపెన్ చేస్తే ఎవడో ఒకటి తిడతా ఉండేవాడు. ఉడియం ఇదేట్రా బాబు, ఇంట్లోనేమో బంధువులు ఉన్నారు. నాకేమో అసలే కొంచెం కోపం ఎక్కువే. ఎవడని తిడితే ఊరికే ఎవడరా ఏ తప్పు చేయకుండా తిడితే ఎవడు ఊరుకుంటాడండి. కానీ ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఎవరైనా మనల్ని తిట్టవచ్చు కానీ మనం ఎవరిని ఏమనకూడదు. ఈ పరిస్థితిలో ఉన్నాం మేము. సర్లే పోనీ తిట్టనేలే, మరి నేను అంత తప్పు మాట్లాడాను కాబట్టి వాళ్ళు తిడుతున్నారు, తప్పే ఉందిలే అనుకున్నాను. నేను మాట్లాడిన తప్పేడు అనుకుంటున్నారు. 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఉంది, 135 అండి తిరుగులేని మెజార్టీ. 90 ఉంటే సీఎం, అలాంటిది 135 ఉన్నాయి తెలుగుదేశం పార్టీ దగ్గర.
ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వేరు, లోకేష్ గారు వేరు కాదండి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ గారే. ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ గారు మాత్రమే. అయితే ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, అభిమానిగా నేను ఏమన్నానంటే, మొన్న వీడియోలో లోకేష్ గారిని సీఎం చేసేయండి ఇప్పుడే. ఎందుకంటే ప్రతి అడ్డవేనాడు విమర్శిస్తున్నాడు. ఏమని? లోకేష్ గారు సకల శాఖ మంత్రి అంటాడు ఒకడు, మరొకడు వచ్చి లోకేష్ గారు సూడో సీఎంగా బిహేవ్ చేస్తున్నాడు అంటాడు ఇంకొకడు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, తెలుగుదేశం పార్టీ ఎలాగా మనుగడలో ఉంటుంది అంటాడు మరొకడు. ఈ విమర్శలన్నిటికి ఒకటే ఉందండి పరిష్కారం, లోకేష్ గారిని సీఎం చేస్తే పని అయిపోద్ది. ఎందుకంటే ఆయన సీఎం అయ్యే అధికారం, అవకాశం, మెజారిటీ ఉన్నప్పుడు సూడో సీఎం అని ఎందుకు చెప్పించుకోవాలి? ఆయనే సీఎం అయితే పోలా అనిపించింది. అలాగే సకల శాఖ మంత్రి అంటున్నారు కొంతమంది వైసీపీ వాళ్ళు. సకల శాఖ మంత్రి అని గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాళ్ళు మేము. ఎందుకంటే అతను ఎమ్మెల్యేగా, మంత్రిగా అర్హుడు కాదు. అతను జనం నెగ్గించలేదు. కాబట్టి అతను ఇండైరెక్ట్గా సకల శాఖ మంత్రిలో బిహేవ్ చేసేవాడు. ఇక్కడ లోకేష్ గారికి ఏం తక్కువ? 91,000 మెజారిటీతో నెగ్గాడైనా. అలాగే తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి, సకల శాఖ మంత్రిని ఆడితో ఈడితో ఎందుకు విమర్శించుకోవాలి మనం? ఆయన డిప్యూటీ సీఎం అయితే సరిపోదు కదా. అవును, సకల శాఖలను ఆయన డీల్ చేయొచ్చు కదా అన్నానండి. అది అంత పెద్ద తప్పు అని నాకు తెలియదండి బాబు. అస్సలు ఊహించలేదు నేను. ఎందుకంటే నేను అక్కడ ఎవరిని విమర్శించలేదండి. ఎప్పుడు జనరల్గా నా వీడియోలో జగన్ గారిని విమర్శిస్తాను, కానీ ఆ వీడియోలో జగన్ గారిని కూడా విమర్శించలేదు నేను. పవన్ కళ్యాణ్ గారిని కూడా సహాయం అడిగాను. పల్లా శ్రీనివాస్ గారిని, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, సార్ ఈ విషయంలో మీ అందరూ చొరవ తీసుకుని నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రకటించండి, త్వరగా ప్రకటించి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఒక నూతన ఉత్తేజాన్ని ఇవ్వండి అన్నాను. అంటే ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టారండి. ఆ తిట్టేవాళ్ళు వైసీపీ వాళ్ళ, లేకపోతే మరో పార్టీ వాళ్ళు తెలియదు, కానీ అయ్యి బాబు అసలు మామూలు తిట్లు కాదండి. రాజేష్ మహాసేన కూటమిని విధ్వంసం చేయడానికి వచ్చాడు. కూటమిని విధ్వంసం చేయనాక నేను ఏమన్నాను నాకు అర్థం లేదండి. రాజేష్ మహాసేన పవన్ కళ్యాణ్ గారిని అవమానించారండి. అసలు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేశాను ఆ వీడియోలో. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, జనసేన పార్టీ గురించి కానీ ఏ తప్పు మాట మాట్లాడలేదండి. ఇంకోటి ఏదోగానే ఉందండి విమర్శ. అయితే నాకే డౌట్ వచ్చింది, ఇదేంట్రా బాబు ఇలాగ విమర్శ అన్నారేంటి? కొంపదీసి నేను కానీ ఏమన్నా తప్పుగా కానీ నా మాటలు ఏమన్నా ఒకసారి అలాగా దొరిలేస్తే కదండి, అలాగని ఏమన్నా తప్పుడు మాటలు దొరిలేయని మళ్ళీ ఆ వీడియో ఇంకోసారి చూసినా అదే ఉంది. లోకేష్ గారి గురించి తప్ప ఇక నేను ఎక్కడా తప్పు మాట్లాడలేదండి. మరి ఎందుకు ఇలాగా ఎంత దారుణంగా అటాక్ చేస్తున్నారు అంటే నాకు అనిపించిందండి, లోకేష్ గారి నాయకత్వం కొద్ది మందికి నచ్చదు. ఎవరా కొద్దిమంది అంటే తెలుగుదేశం పార్టీ నాశనం కోరుకునేవాళ్ళు, లేదా తెలుగుదేశం పార్టీని ఆక్రమించాలనుకునేవాళ్ళు. ఈ కొద్ది మందికి లోకేష్ గారు రావటం ఇప్పుడు గొంతులో ఎలక్కే పడినట్టుంది. అరే నా పార్టీ అయిపోయింది అనుకున్నావురా, ఎందుకు జగన్ గారికే. లోకేష్ అనే వ్యక్తి ఒకవేళ పుట్టకపోయి ఉండుంటే, చంద్రబాబు నాయుడు గారి తర్వాత వారసుడు లేకుండా ఉండుంటే అయిపోయింది కదా. మరి ఆయన తదనంతరం పార్టీ ఆయనకి అడ్లేనట్టే కదా ఎవరో జగన్ గారికి. కానీ ఈయన చాలా అడ్డొచ్చేసాడు. ఆయన వారసుడు ఉండటం, ఆ వారసుడు కూడా మొన్నటిదాకా ఏదో ఆయన వ్యాపారాలో లేకపోతే ఎక్కడో చదువుకోవడమో అలా ఉంటే సరిపోను. ఈ 5 సంవత్సరాల్లో రోడ్డు వెళ్ళిపోయాడు రాజకీయాల్లో. క్యాడర్ని ఎలా డీల్ చేయాలి, శత్రువుని ఎలా డీల్ చేయాలి, మొత్తం అసలు మామూలుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నవాడు కన్నా కూడా గట్టికెత్తున్నాడు. ఎలక్కేయబడింది. సో ఇక రాజేష్ని తిట్టడం మొదలెట్టారు. లోకేష్ గారిని అది కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ అంతర్గత సమస్య అండి. నేను కూడా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల్ని అడిగాను తప్ప ఇంకెవ్వరిని అడగలే. పైగా రాజ్యాంగం అంగీకరిస్తుంది 130 స్థానాలు ఉన్నప్పుడు ఈయన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలనుకుంటే ఆయన ఉంటాడు, లేదా నేను లోకేష్ గారిని పెట్టాలనుకుంటే ఆయన పెట్టగలుగుతాడు, లేదా ఇంకొక పల్లా శ్రీనివాస్ గారిని లేకపోతే అచ్చెన్నాయుడు గారిని ఎవరినైనా సరే సీఎం చేసే అధికారం, డిప్యూటీ సీఎం చేసే అధికారం ఆయనకు ఉంది. ఆ ఉన్న అధికారాలతోనే అడిగానండి నేను. ఇక్కడ అవకాశం లేని చోట కూడా ముఖ్యమంత్రులను అడిగేటప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ ఇలా అటాక్ ఎత్తున్నారట రావు అనుకున్నాను. పోనీ ఇది ఎప్పుడు ఎక్కడ జరగలేదా?
వీళ్ళందరూ వారసులే అండి. కరుణానిధి గారు సీఎం చేశారు తమిళనాడుకి. తర్వాత ఆయన కొడుకు ఎంకే స్టాలిన్ గారు, ఈయన బతికున్నప్పుడే ఈయన మంత్రిగా చేశాడు, డిప్యూటీ సీఎంగా చేశాడు. తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను సినిమాల్లో యాక్ట్ చేసేవాడిని తీసుకొచ్చి ఈయన డిప్యూటీ సీఎం చేశాడు. తమిళనాడులో ఒక్కడు మాట్లాడలేదండి, ఒక్కడు వ్యతిరేకించలేదు. మరి అసలు ఇక్కడ డిప్యూటీ సీఎం లోకేష్ గారు అంటే, లేదా సీఎం లోకేష్ గారు అంటే మరి ఇంతమంది ఎందుకు కంగారు పడుతుందో నాకు అర్థం కావట్లేదండి. నేను ఎవరిని విమర్శించలేదు, నేను ఆ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి ఆ పార్టీ నాయకుడు మంచి కోరుకునే హక్కు నాకు ఉంది కదండి. దానికి ఇంత దారుణంగా నా మీద అటాక్ చేస్తున్నారు ఏమండి? ఈయన తీసేద్దామండి. తర్వాత ఈయన చూడండి, శిబు సోరెన్, హేమంత్ సోరెన్, వీళ్ళు ఛత్తీస్గఢ్ అనుకుంటా అండి. ఈయన సీఎంగా ఉన్నాడు. ఈయన సీఎంగా ఉన్న తర్వాత సీఎంగా ఉన్న టైంలోనే ఆయన తప్పుకుని ఇవాళ కొడుకుని సీఎంగా చేసుకున్నాడు హేమంత్ సోరెన్. అంటే వారసత్వం. ఆ పార్టీ మనుగడలోకి వెళ్ళాలన్నా ఖచ్చితంగా యంగ్స్టర్స్ రావాలి కదండి, సొంత కొడుకునే. ఏమంటే ములాయం సింగ్ యాదవ్ గారు, ఈయన ఉత్తరప్రదేశ్ అండి. ఈయన ముఖ్యమంత్రిగా ఉంటూ కొడుకు కోసం ఆయన రాజీనామా చేసి తప్పుకుని కొడుకుని అఖిలేష్ యాదవ్ గారిని సీఎం చేశాడు, సొంత కొడుకునే. అక్కడ కూడా ఆయన డిప్యూటీ సీఎం చేసినట్టున్నాడు. ఇక వీళ్ళది దేశం అంతా తెలిసిన విషయమే. ఏమంటే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి, ఆయన కుమార్తె ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి, ఆవిడ కుమారుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి, ఆ తర్వాత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కొంచెం పక్కకు జరిగారు, పార్టీ వెనకబడిపోయింది. జస్ట్ మిస్ అండి ఈయన కూడా. మొన్న కేసీఆర్ కేటీఆర్ మొన్న లాస్ట్ టైమే ఈయన అయిపోలేట సీఎం, రేపు అయిపోతున్నాడు, ఎల్లుండి అయిపోతున్నాడు అన్నాడు కేటీఆర్. ఈయనేమో కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోతున్నాడు, ఈయన సీఎం అయిపోతున్నాడు అన్న. జస్ట్ మిస్. లేకపోతే మొన్న ఆయన సీఎం కేటీఆర్. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్